దేవుడు సహాయము ఎవరికి చేస్తాడు? ఇదే దేవుడు సహాయము ఎవరికి చేస్తాడు? ఎవరికి చేస్తాడు చెప్పండి? మాట్లాడి నాతోటి. దేవుడు సహాయము ఎవరికి, మన టైటిల్, మన అంశం, మన పాఠం పేరిది. దేవుడు సహాయం ఎవరికి చేస్తాడు? అందరికీ చేస్తాడా? ఆ? ఎవరికైనా చేస్తాడా? 3 విషయాలు మీతో నేను పంచుకోబోతున్నాను. హెబ్రీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు, హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు 13వ అధ్యాయం 6వ వచనం మూలవాక్యం. త్వరగా చదవండి, సహాయం చేయండి. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభు నాకు సహాయకుడు, నేనేం చేయను? భయపడను. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఈ మాటలు హెబ్రీ పత్రిక, హెబ్రీ సంఘానికి రాసినటువంటి మాటలు. ప్రభు నాకు సహాయకుడు కాబట్టి నేను భయపడాల్సిన పని లేదు. ఈరోజు ఈ మాట మీరందరూ నేర్చుకోవాలి. ప్రభు సహాయం చేసేవాడు ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అక్కరలో ఉన్న వారికి యెహోవా సహాయం చేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది. 121వ కీర్తన మొదటి వచనం చెప్పండి చూడకుండా. చెప్పండి. నాకు సహాయము, అది అర్థమైందా? సహాయం అనే మాట 3 మాటల్లో మీకు సహాయం కనిపించింది. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడాల్సిన పని లేదు. ప్రభు నన్ను ఆదరిస్తాడు, నేను భయపడాల్సిన పని లేదు. ప్రభు నన్ను ఉద్ధరిస్తాడు, నేను భయపడాల్సిన పని లేదు. ప్రభు నన్ను దీవిస్తాడు, నేను భయపడాల్సిన పని లేదు. ప్రభు నాకు ఉద్యోగం ఇస్తాడు, నేను భయపడాల్సిన పని లేదు. ప్రభు నాకు విజయాన్ని ఇస్తాడు, నేను భయపడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ రాయబడిన మాట 121వ కీర్తన మొదటి వచనంలో, కొండల తట్టు నేను కళ్ళుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటున్నాడు భక్తుడు. ఎక్కడి నుండి సహాయం రావాలి? ఎవరి వలన సహాయం రావాలి అంటే, మనుషుల మీద ఆధారపడ్డాను. కొండలు అంటే మనుషుల వైపు చూశాను, వారిని వీరిని గమనిస్తూ ఉన్నాను. వారిస్తారులే, వీళ్ళిస్తారులే, స్నేహితులు ఉన్నారులే, అక్కు ఉందిలే, చెల్లి ఉందిలే, అమ్మా నాన్న ఉన్నారులే, బంధువులు ఉన్నారులే, అయిన వారు ఉన్నారులే, నాకంటూ బలపరిచే వాళ్ళు ఉన్నారు, తప్పకుండా ఉద్ధరిస్తారు అనుకున్నాము. కానీ కొండల తట్టు నా కళ్ళెత్తుతున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఒక ప్రశ్న ఇది. ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వలననే. ఆమేన్. ఎవరి వల్ల? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఎందుకు? కింద ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకు యెహోవా సహాయం చేస్తాడు? ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఇంత చేసినవాడు, ఇన్ని ఇచ్చినవాడు, ఇంతగా నీ పట్ల దయ చూపించి ఈ భూమి మీద అన్ని నీకు సమకూర్చినవాడు, ఏమంటే పంచభూతాలను నీకు పెట్టినవాడు, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ నీకు ఇచ్చినవాడు, నీకు కావలసింది ఇవ్వడా? దాని అర్థం అదే. ఎందుకు యెహోవా వలనే సహాయం వస్తుంది అంటే, ఆయన భూమిని ఆకాశాన్ని సృజించినవాడు కాబట్టి. ఆకాశం భూమిని నిర్మించిన దేవుడు, మనిషిని చేసిన దేవుడు, ఆ మనిషికి ఏం కావాలో చూసుకోడా? ఒక బిడ్డ కడుపులో ఉందంటేనే ఆ తండ్రి ఆ తల్లి ఇద్దరు బిడ్డకి ఏం పేరు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, వీడికి భవిష్యత్తు ఏ విధంగా ఇవ్వాలి, వీడికంటూ ఒక అద్భుతమైన ఫ్యూచర్ మనం ఇవ్వాలి అని ఆలోచిస్తుంటారు. ఎప్పుడు? కడుపులో ఉన్నప్పుడే. వాడి గురించి ఆలోచన కలిగిన తల్లిదండ్రులు వాడిని ఏ విధంగా పెద్ద చేయాలి, వాడికంటూ మంచి అవకాశం ఇవ్వాలి, వాడికంటే మంచి ఆస్తులు కూడబెట్టాలని ఆలోచించినప్పుడు తండ్రి అయిన దేవుడు నీ గురించి ఆలోచించడా? చెడ్డవారైన మీరు మీ పిల్లలకు మంచి ఇవులు ఇస్తుంటే, మంచివాడైన నా తండ్రి వాటికంటే మంచి ఇవ్వడా అని బైబిల్ సెలవిస్తుంది. సహాయం. ప్రశ్న ఏమిటంటే, ఎవరికి ఆయన సహాయకుడుగా ఉంటాడు? ఎవరిని ఆయన ఉద్ధరిస్తాడు? ఎవరిని ఆయన దీవిస్తాడు? ఎవరిని ఆయన ఆదరిస్తాడు? ఎవరిని ఆయన ప్రేమిస్తాడు? ఎవరికి ఆయన ప్రతి అక్కర తీరుస్తాడు అంటే, మొదటిగా
ఆయన సహాయం చేసే వాళ్ళు ముగ్గురిని మీకు చూపిస్తే చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ 3 విషయాలు ముగ్గురిని. మొదటిగా తల్లి తండ్రి లేని వారికి ఆయన సహాయం చేస్తాడు. తల్లి తండ్రిని ఇద్దరిని కోల్పోయినటువంటి బిడ్డలను, లేక తల్లిని కోల్పోయి తండ్రి ఉన్నవాళ్ళు, తండ్రిని కోల్పోయి తల్లిని ఉన్నవాళ్ళు, ఇలా ఉన్నటువంటి బిడ్డలకు వెంటనే సహాయం వస్తుందండి. ఇది బైబిల్ మనకు చూపించే సత్యం. చదవండి ఇప్పుడు కీర్తన భాగం 10వ కీర్తన 14వ వచనం. 10వ కీర్తన 14వ వచనం. 10వ కీర్తన 14వ వచనం చదువు అమ్మా. నీవు దీనిని చూసి ఉన్నావు కాగా ఆ, ఆ, చూచుచున్నావు, నిరాధారులు అప్పగించుకుంటారు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడుగా ఉన్నావో. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏమండి మాకు సహాయం చేయడా? మీ తర్వాత సంగతి అది, అది మీ ప్రశ్న కానే కాదు. వెంటనే సహాయము ఎవరికి వస్తుంది? యెహోవా వలన. అంటే తండ్రి లేని పిల్లలు ఉన్నారు చూడు, తల్లి లేని పిల్లలు ఉన్నారు చూడు, అమ్మ నాన్న ఇద్దరు లేని వారు ఉన్నారు చూడండి, అమ్మ ఉంది నాన్న లేడు చూడండి, నాన్న ఉన్నాడు అమ్మ ఉంది ఆ ఆ, ఆ, లేదు, అలాంటి వారికి వెంటనే సహాయం. వారు అడగటం ఆలస్యం, వారు కోరుకోవటం ఆలస్యం, వారు ప్రార్థన చేయటం ఆలస్యం, వెంటనే జవాబు పొందుకుంటారు. నిరాధారులు అని రాయబడింది. నిరాధారులు అంటే ఎవరు? ఆధారం లేనివారు, ఆశ్రయం లేనివారు, ఎవరు అండలేని వారు, ఎవరి దగ్గర వాళ్ళు ఆధారం లేనటువంటి బిడ్డలు ఉండాలి. అలాంటి వారికి మీరు ఎప్పుడైనా విన్నారా ఒక సామెత? చెప్పండి. తల్లి తండ్రి లేని వారికి దేవుడే దిక్కు. ఎవరు దిక్కు అండి? అనాథలుగా ఉంటారు చూడండి, అలాంటి వారికి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. మీకు చెప్తున్నాను, ఈ రోజున మన సంఘంలో కూడా ఉన్నారు అబ్బలేని వాళ్ళు, అమ్మ లేని వాళ్ళు. ఏమండి, ఇలాంటి పిల్లలను మన తండ్రి పరమ తండ్రి వదిలిపెట్టేవాడు కానీ కాదు. నిరాధారులు అంటే ఆధారం లేని వాళ్ళు ఉన్నారు. ఉద్యోగం అని ఆధారం లేదు, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక పని లేదు, వ్యాపారం లేదు. ఎలా బ్రతకాలి ఆధారం లేని కుటుంబాలు? ఎలా పిల్లలను పోషించుకోవాలి, ఎలా చదివించుకోవాలి? ఇలాంటి నిరాధారులకు యెహోవా సహాయకుడు, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఉదాహరణ, ఆమెకు ఒక్కడే కొడుకుని రాయబడింది బైబిల్లో. ఎంతమంది? నలుగురు ఉన్నారా? లేరు. ఒక్కడే, ఒక్కగాను ఒక కొడుకు అని రాయబడింది. ఆ ఒక్కగాను ఒక కొడుకు చచ్చిపోయాడు. శ్మశానానికి బయలుదేరింది, తాడితో పాటు వెళ్తూ ఉంది. ఎలా వెళ్తుందంటే ఏడ్చుకుంటూ వెళ్తా ఉంది, తల బాదుకుంటుంది. ఇక నాకంటూ ఆధారం ఎవరు లేరు, ఒక్కగాను ఒక కొడుకు చచ్చిపోయాడు. బైబిల్లో ఆమె పేరు రాయబడలేదు కానీ వెధవరాలు అని రాయబడింది. అంటే భర్త లేనటువంటి తల్లి, భర్త లేనటువంటి భార్య, అండ లేనటువంటి అభాగ్యురాలు, అమాయకురాలు. ఈ కొడుకును ఆశతో పెంచింది, అంత చేసి ఎంత చేసి చదివించింది, పెద్దవాడిని చేసింది. ఒక మంచి సంబంధము, మంచి ఉద్యోగం వస్తే వాడి భవిష్యత్తు అంటూ అద్భుతంగా ఉంటుంది, వాడికంటూ ఒక కుటుంబం ఏర్పడుతుందని ఎన్నో ఆశలు కలలు పెట్టుకుంది. ఆమెకంటూ ఎన్నో ఆశలు ఉన్నాయి ఆ కొడుకు మీద. ఎదిగొచ్చిన కొడుకు, చెట్టంత కొడుకు ఒక్కసారిగా చచ్చిపోవటంలో తను కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలి ఇప్పుడు? పరిస్థితి ఎలా ఉందో అర్థం కాలేదు. పాడమటబడి ఏడ్చుకుంటా వెళ్తూ ఉన్నప్పుడు పాడ ఊరి బయటికి దాటిపోయింది. ఊళ్ళో నుంచి పాడనెత్తుకొని వెళ్ళిపోయారు, ఊరి బయటికి వెళ్ళిపోయింది. ఎదురు పడ్డాడండి యేసు ప్రభు 12 మంది శిష్యులు. ఇది అక్కడ జరిగింది. ఎప్పుడైతే ఎదురు పడ్డారో యేసు ప్రభు దారిన యేసు ప్రభు వెళ్ళొచ్చు. వాస్తవానికి ఒక మనిషిని మోసుకొని వస్తున్నప్పుడు, ఒక శవాన్ని వస్తున్నప్పుడు, ఒక డెడ్ బాడీ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఎదురు పడినప్పుడు మనం ఏం చేస్తాము? నిబ్బరంగా గుండె ఇలా పెట్టుకొని వెళ్తారా? వెళ్ళరు. బైబిల్ కూడా ఒప్పుకోద్దు దానికి. పక్కకు తిరుగుతాం, ఒక పక్కకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ శవం వెళ్తుంది కాబట్టి దానికి ఎదురు వెళ్ళటానికి వీలు లేదు.
ఆ రోజు యేసు ప్రభు కూడా ఆయన 12 మంది శిష్యులు కూడా చేయవలసింది ఏంటంటే పక్కకు తిరిగి వెళ్ళాలి, ఆ పక్కన నిలబడాలి, అది పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ యేసు ప్రభు ఈ భర్త లేనటువంటి ఆ భాగ్యురాలను చూశాడు, ఆమె కన్నీళ్లు చూశాడు, ఆమె మీద కనికరపడ్డాడు, ఆమె దగ్గరికి వెళ్ళాడు. చదవండి బైబిల్, బైబిల్ చదవండి. 7వ అధ్యాయంలో శుభవార్త 12వ వచనం. 7వ అధ్యాయంలో శుభవార్త 12వ వచనం. ఆయన వచ్చినప్పుడు పోవుచుండెను, అతని తల్లికి అతడు ఒక్కడే కొడుకు, ఆమె విధవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. అదుగో ఆయనకేం పని? ఆయన దారిలో ఆయన వెళ్ళిపోవాలి, ఆయన పని మీద ఆయన వెళ్తున్నాడు, వెళ్ళిపోవాలి. కానీ ఆ రోజు యేసు ప్రభు వారు ఆమెను చూసి అని రాయబడింది. మొదటిగానే మీకు చెప్పాను, ఎవరికి సహాయం చేస్తా అంటే నిరాధారులకు, ఆధారం లేని వారికి యెహోవా సహాయకుడు, తండ్రి లేనటువంటి బిడ్డలకు యెహోవా సహాయకుడు. అందుకే ఎన్నోసార్లు నేను కుటుంబ ప్రార్థనలు పెట్టినప్పుడు, ఆ భర్త లేని ఆ భార్య ఇంటి దగ్గర కూటికి పెట్టాల్సి వచ్చినప్పుడు, పెట్టినప్పుడు ఒక మాట చెప్తాను, దయచేసి విధవరాలు తోలి వెళ్ళొద్దు అని. ఎందుకు చెప్తుంటాను? ఎన్నిసార్లు వాళ్ళ దగ్గర ప్రార్థన పెట్టినా నేను వారికి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడదంటే దయచేసి వీళ్ళ జోలి వెళ్ళొద్దు అంటారు. ఎందుకు? విధవరాలు పక్షమున యెహోవా అని రాయబడతాడు అక్కడ. ఏం చేస్తాడు? యాజ్యం ఆడుతాడు, అంటే గొడవ పడతాడు నీ మీద, జాగ్రత్త. అది వీలైతే నిన్ను నీ అంతు చూస్తాడు, దాని అర్థం అది. అందుకనే దయచేసి వాళ్ళ జోలి వెళ్ళొద్దు అని పదే పదే చెప్తుంటాడు. నెంబర్ 2, రెండోది, అమ్మ లేని పిల్లలు, నాన్న లేని పిల్లలు ఉంటారు, వాళ్ళని చిన్న చూపు చూడకండి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? చిన్న పిల్లలే కదా, అబ్బలేడు కదా అని చెప్పి వాళ్ళను మనము చిన్న చూపు చూసినట్లయితే, ఏదైనా పొరపాటున నోరు జారి మాట్లాడినట్లయితే దయచేసి వినండి, ఎవరికి తెలుసు దేవుడు వారిని ఏ విధంగా దీవిస్తాడో వారి దగ్గరికి నువ్వు వెళ్ళి చేచాపి అడుక్కోవాల్సి వస్తుందన్న విషయం మర్చిపో. ఉదాహరణ, ఇప్పుడు మన మధ్యలో అమ్మాయి ఉంది రోజు, ఎవరికి తెలుసు అండి? దేవుడు చూడు ఏ స్థాయికి తెచ్చాడు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కాంచి ఆ పాప నాకు పరిచయం. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా గ్రాండ్గా ఒక బర్త్డే సెలబ్రేషన్ చేశాడో నేను చూశాను. స్టేజీ బట్టి ఆ పాప చిన్నపిల్లగా ఉన్నారు. ఆ రోజుల్లో చిన్నపిల్లలే, అబ్బలేని పిల్లలని, ఒకవేళ ఒక సేవకుడిగా ఆ పిల్లని నేను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా బహుశా చిన్నపిల్ల వీళ్ళకి ఎవరు లేరు అని మాట్లాడి ఉంటే ఈరోజు ఆ పిల్ల స్థాయి ఎలా ఉంది చెప్పండి? ఏ స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు, ఏ విధంగా దీవించాడు? ఇలాంటి పిల్లలు లేరా? సంఘములో లేరా? ఏమండి మన ప్రాంతంలో లేరా దీవించబడిన వారు? ఏమండి మన పట్టణంలో లేరా? ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి తెలుసు వారిని ఏ స్థితికి తీసుకెళ్తాడో, ఏ స్థాయిలో పెడతాడో, ఎలాంటి ఉద్యోగాన్ని ఇస్తాడో, ఎంత గౌరవంగా పెడతాడో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుందన్న విషయం ఎప్పుడు మర్చిపోయాడు. ఎవరికైనా సహాయకుడిగా ఉంటాడంటే నిరాధారులు, ఆధారం లేని వాళ్లకు. ఎవరికైనా సహాయకుడిగా ఉంటాడంటే తండ్రి లేని పిల్లలను ఆయన ఉద్ధరిస్తాడు. ఆ రోజు యేసుప్రభు ఆమెను చూసింది ఏమిటంటే, ఒకటి భర్త లేడు, నెంబర్ 2 ఒక్కగానే ఒక కొడుకు. అర్థమైందా? ఎంతమంది? ఇంకిద్దరు ఉంటే బహుశా ఆమెను పట్టించుకునేవాడు కాదేమో. ఇంకొకడు ఉన్నా, లేక ఒక కూతురు ఉన్నా ఆమెను బహుశా పట్టించుకునేవాడు కాదేమో. ఒక్కగానే ఒక కొడుకు, విధవరాలు, భర్త లేనటువంటిది. ఈ 2 విషయాలను చూసిన యేసు ఈమెకు సహాయం చేయాలి అని ఆమెను చూసి ఆమె మీద కనికరపడి, అమ్మ వేడవద్దు అని చెప్పి పాడెను ముట్టి, పాడెను కిందకు పెట్టి ఆ చిన్నవాడిని లేపి ఆ తల్లికి ఇచ్చింది. ఎందుకు? ఇంత సహాయం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు అంటే, ఈ కొడుకును పాతిపెట్టి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి బతకదు. అది యేసుకు తెలుసు.
ఎందుకు బతకదు? ఎవరున్నారు? ఎవరి కోసం బతకాలి? ఏమండి, ఎవరున్నారు? ఎవరి కోసం బతకాలి? బతికి ఉద్ధరించేది ఏముంది ఇంకా? అందమైన కొడుకు, ఉద్ధరించే కొడుకు, రేపో మాపో పెళ్లి చేస్తే మంచి భార్య వస్తుంది, కోడలు వస్తుంది ఇంటికి అనుకున్నటువంటి కొడుకు లేడు ఇప్పుడు. ఇంకా ఎవరి కోసం బ్రతకాలి? అది యేసు చూశాడు. అందుకే నిరాధారులు అంటే ఆధారం లేని వారికి, తండ్రి లేని పిల్లలకు ఆయన ఉద్ధరిస్తాడు. గుర్తుపెట్టుకోండి. సహాయం కొండల తట్టు నా కనులెత్తుతున్నాను, సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా నాకు సహాయకుడిగా ఉన్నాడు, నేను భయపడాల్సిన పని లేదు. నెంబర్ 2, రెండోది, ఎవరికి ఆయన సహాయం చేస్తాడు? మొదటిగా తండ్రి లేని బిడ్డలకు, నిరాధారులకు. నెంబర్ 2, రెండోది, ఆయన్ను నమ్ముకున్న వారికి సహాయం చేస్తాడు. ఎవరికి? చెప్పండి, ఎవరికి సహాయం వస్తుంది? నువ్వు ఆయన నమ్మావా? యేసును నమ్మావా? చదవండి ఆ మాటలు. కీర్తనలు 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక ఆమేన్. ఎందుకు సహాయం వచ్చింది? ఎలా సహాయం వచ్చింది? ఏ విధంగా నీకు సహాయం వచ్చిందంటే ఆయన నమ్మావు నువ్వు. అందుకే స్థలం కొనుక్కోగలిగావు, అందుకే ఇల్లు కట్టుకోగలిగావు, అందుకే ఉద్యోగం వచ్చింది, అందుకే మంచి సంబంధం వచ్చింది, అందుకే మంచి కొడుకో కూతురు పుట్టారు నీకు. నువ్వు నమ్మింది ఎవరిని? యెహోవాను. నువ్వు నమ్ముకుంది ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని. సామాన్యమైన దేవుడు కాదు ఆయన. భూమి ఆకాశాలను సృజించిన వాడు, ప్రపంచాన్ని స్థాపించిన వాడు. ఇలాంటి యేసుని నమ్ముకున్నావు కాబట్టి ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నమ్మిన వారికి ఆయన సహాయం చేస్తాడు. మళ్ళా చదవమ్మా, 28వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, ఆయన యందు పూర్తిగా నమ్మిక ఉంచాను కాబట్టి నాకు సహాయం కలిగింది. ఉద్యోగం వచ్చింది, ఆయన నమ్మాను కాబట్టి. చదువులో ముందుకు వెళ్ళగలిగాను, ఆయన నమ్మాను కాబట్టి. ఈ ప్రాంతంలో అందరిలో నేను విలువగా ఉన్నాను, ఆయన నమ్మాను కాబట్టి. అందుకే దేవుని నమ్మిన వారు పాడైపోయినట్టు చరిత్రలు ఎక్కడో కనిపించదు. గుర్తుపెట్టుకోండి. చూడండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు పాడైపోయి, పతనమైపోయి, చెడిపోయి, పాడైపోయి, ఇల్లు శాపగ్రస్తంగా జీవించిన కుటుంబాలు కనిపించవు. అలా ఒకవేళ జరిగిందంటే వాళ్ళు సరిగా నమ్మలేదు అని అర్థం. అంతే, ఆయన నమ్మాల్సిన రీతిలో నమ్మల. ఉదాహరణ, ఆ తండ్రి ఆ కొడుకుని ఎత్తుకొని వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఎవరో చెప్పుంటారు, ఇంకా నీకు దిక్కంటూ ఎవరు లేరు, యేసు ఒక్కడేనండి. యేసు దగ్గరికి తీసుకొని వచ్చి యేసు ప్రభు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. యెహోను, పేతురు, యాకోబు ముగ్గురుని తీసుకొని రూపాంతర కొండ మీదకి వెళ్తాడు. ఆయన వెళ్ళిన తర్వాత 9 మంది శిశువులు కింద ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఆయన శిశువులు కూడా గొప్ప కార్యాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ వల్ల కాలేదు, ఆ దెయ్యం పోలేదు. వాళ్ళు ప్రార్థన చేసి ఆ పిల్లడు బాగుపడలేదు. ఈలోపు యేసు ప్రభు కొండ మీద రూపాంతరం అయిపోయింది. అక్కడ దర్శనం చూశాడు, తిరిగి కిందకి దిగొచ్చాడు. దిగొచ్చిన తర్వాత అదే తండ్రి అంటాడు, అయ్యా నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ వల్ల కాలేదు, నీ వలననైతే అంటాడు. దాని అర్థం ఏమిటి? నీ వలననైతే 9వ అధ్యాయం మార్కు సువార్త 23వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. నమ్ముట పైన మాట చదవమ్మా. సరిగా పెట్టయ్యా, సరిగా పెట్టి తప్పదులే, మనం పెట్టుకుంటా ఉండాలి జాగ్రత్తగా. వాటిని గమనిస్తూ ఉండండి. మీరు దగ్గర ఉన్నప్పుడు తగలకుండా చూసుకోండి పిల్లలు. అప్పుడు ఆయన అడగగా అతడు తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయిను, ఏమైనను, ఇదిగో చూడండి, ఏమైనా నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయి. అండర్లైన్, సహాయం.
అర్థమైందా మీకు? ఎవరికి ఆయన సహాయం చేస్తాడంటే ఆయన నమ్ముకున్న వారు, ఆయన మీద ఆధారపడిన వారు, ఆయన్ని ఆశ్రయించిన వారు, అలాంటి వారికి ఎందుకు సహాయం చేయడు? అలాంటి వారిని ఎందుకు దీవించడు? అలాంటి వారికి ఎందుకు మేలు చేయడు? ఆ రోజు నమ్మి వచ్చాడు ఈ తండ్రి. 9 మంది శిష్యుల వల్ల కాలే. ఇక్కడ ఎందుకు ఆ తండ్రి అన్నాడంటే నీ వలన అయితే, అంటే 9 మంది వల్ల కాలేదు. నెంబర్ 2, వైద్యుల వల్ల కాలేదు, భూత వైద్యుల వల్ల కాలేదు, డాక్టర్ల వల్ల కాలేదు, మనుషుల వల్ల కాలేదు, మందుల వల్ల కాలేదు. ఎప్పటి నుంచి పట్టింది దయ్యము? యేసుప్రభు అడుగుతాడు. అయ్యా వాడి బాల్యం అంటే చిన్నతనం నుంచి ఈ మూర్ఛ అనే రోగం ఉంది. ఎలా ఈ జరుగుతుంది అంటే ఎక్కడైనా పడిపోతాడు, నీళ్ళల్లో పడిపోతాడు, నిప్పుల్లో పడిపోతాడు, బస్సులో పడిపోతాడు, ఇంట్లో పడిపోతాడు, స్కూల్లో పడిపోతాడు, ఎక్కడైనా పడిపోతాడు. అయ్యా నీ వలననైతే, నీ వలన అంటే ఏం పోయింది తనకి? యేసుక్రీస్తు మీద కూడా ఏమి లేకుండా పోయింది? నమ్మకము లేకుండా పోయింది. ఇక్కడ కూడా నేను బాగుపడతానని నమ్మి వచ్చాను, కానీ నమ్మకము కాస్త 12 మంది శిశువుల్లో 9 మంది ప్రార్థన చేసి ఒకరు మార్చుకొని ఒకరు దెయ్యం వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసి విఫలమైపోయారు. అందుకే ఆడ గొడవ జరుగుతూ ఉంటుంది, తర్కము అనేది అధ్యాయంలో. అది జరుగుతున్నప్పుడు యేసుప్రభు వచ్చి ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మూర్ఖంగా ఉంటారు, విశ్వాసం లేని తరం మీది అన్నట్టుగా మాట్లాడి గద్దించి, నీ వలననైతే బాగు చేయమని ఆ చిన్నవాని తండ్రి అడిగినప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, నమ్మటము నీ వల్ల అయిద్దా? ఏ నాయనా నీ కొడుకును బాగు చేసుకోవాలని ఇక్కడికి వచ్చావు? అవునయ్యా వచ్చాను. నమ్మటము నీ వలననైతే, నమ్మటము నీకు చేతనైతే, నమ్మి నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు నీ కొడుకు బతుకుతాడు అంటే, అయ్యా నమ్మకము నాలో పుట్టించు అని ప్రార్థన చేసుకుంటే యేసుప్రభు ఆ చిన్నవాడిని ప్రార్థన చేసి బాగు చేసి ఆ తండ్రికి అప్పగించాడు. ఇప్పుడు చెప్పండి, నమ్మి వచ్చిన వాడిని ఎందుకు వదిలేస్తాడు? యేసుని నమ్ముకున్న వాడిని ఎందుకు విడిచిపెడతాడు? బహుశా అలా వదిలిపెడుతున్నాడు అంటే బహుశా సరైన విశ్వాసం లేదేమో, సరైన నమ్మకం లేదేమో. ఎవరికి సహాయకుడిగా ఉంటా అంటే నెంబర్ 2, ఆయన్ను పూర్తిగా నమ్మిన వారికి ఆయన సహాయం చేస్తాడు. నమ్మండి. 21 రోజు ఉపవాస ప్రార్థన చేశారు, నమ్మండి. కార్యము తప్పకుండా జరుగుతుంది, ఏటైనా జరుగుతుంది. ఆలస్యం అవుతుందంటే అద్భుతం దేవుడు చేస్తాడు. 3వ మాట ముగింపు. యెహోవా ఎవరికి సహాయకుడు? కొండల తట్టు నా కళ్ళు ఎత్తున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే వస్తుంది. కానీ ఎవరికి? 1, నిరాధారులు, తండ్రి లేని పిల్లలకు. నెంబర్ 2, రెండోది ఆయన పూర్తిగా నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. ఏ మాత్రము అందులో కొంచెము కూడా అవిశ్వాసం ఉండడానికి వీలు లేదు. మూడోది ఆపదలో ఉన్నవారు, క్షమించాలి, సేవ చేస్తున్న వారు. మూడోదిగా ఎవరికి? పరిచర్య చేస్తున్నారా? దేవుని సేవలో మీరు పాలి భాగస్థులుగా ఉన్నారా? దేవుని పనిలో మీరు కూడా పాత్రగా వాడబడుతున్నారా? ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్నారా? పాటల్లో పాలుపంపులు పొందుతున్నారా? పని చేసేటప్పుడు మీరు కూడా మీకు చేసి ఆ పనిలో ఉపయోగపడుతున్నారా? అలాంటి వారికి ఆయన సహాయము చేస్తాడు. చదవండి కీర్తనలు 27:9. 27:9 ముగిద్దాం. 27 అధ్యాయం 9 వచ్చింది. దాచొద్దు, తోలివేదు, నా సహాయకుడవు నీవే. అయ్యా నీ సేవకుణ్ణి, దయచేసి నన్ను దూరం పెట్టొద్దు, నీ ముఖము దాచుకోవద్దు, నన్ను దాటి వెళ్ళొద్దు. నీ పరిచర్య చేస్తున్నాను, నీ పని చేస్తున్నాను, నీ సేవ చేస్తున్నాను, అనేక మందికి నీ ప్రేమను ప్రకటిస్తున్నాను. అది పాట ద్వారా అయినా, ప్రార్థన ద్వారా అయినా, వాక్యం ద్వారా అయినా, సాక్ష్యము ద్వారా అయినా, పని ద్వారా అయినా, ఏదైనా సరే సేవ చేస్తున్నావా? నువ్వు దేవుని సేవకుడిగా ఉండాలని ఆశపడుతున్నావా? దేవుని పనిముట్టుగా వాడబడాలని ఆశపడుతున్నావా? అలా నువ్వు పనిచేస్తున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా. అందుకే ఆయన పనిలో ఉండండి, పాటలు పాడండి, ఆయన పనిది. ముందొచ్చి పనులు చేయండి, ఆఖరిలో పనిచేసి మందిరం అంతా చక్కగా సర్దెల్లండి. ముందుగా వచ్చి మందిరం అంతా క్లీన్ చేసి మరలా చక్కగా ప్రజలకు సౌకర్యంగా అన్ని సాపలు చైర్స్ అన్ని వేయండి. ఆఖరి దాకా ఉండి మందిరంలో ఏమేమి కొరవగా ఉన్నాయో అవన్నీ ఊడ్చి శుభ్రం చేసి వెళ్ళండి.
ఏదైనా భోజనం పెట్టినప్పుడు అంట్లు కొంచెం తోమండి అని చెప్పేదానికి ఆయన సేవలో నువ్వు కూడా ఉంటే సేవకురాలుగా ఉన్నట్టే, సేవకుడిగా ఉన్నట్టే, పనిముట్టుగా ఉన్నట్టే, ఒక పాత్రగా ఉన్నట్టే. ఆయన పని చేసేవాడిని ఆయన జీతం ఎందుకు ఇవ్వడు చెప్పండి? పనివాడు జీతానికి పాత్రుడా లేకపోతే కాదా? మీరు చెప్పండి. ఆయన పని చేయండి. ఆయన పని చేసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే సహాయం చేస్తాడు. ఉదాహరణ ముగింపులో దానియేలును తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. పడేశారా? పడేశారా? దానియేలును సింహాల బోన్లో పడేస్తే రాజుకి ఏం పట్టలేదు? నిద్ర పట్ల. దానియేలును పడేసిన 120 మంది ఏం చేసుకుంటున్నారు? చెప్పాలి. పండుగ చేసుకున్నారు. విందు అంటే పండుగ. అది బాగా చెప్పాడు వాడు. ఏం చేసుకుంటున్నారు? పండగ చేసుకున్నారు. నిజమేగా? మన శత్రువు మన ఎదురుగా కూలిపోతున్నప్పుడు మనకు పండుగే. అలా ఉండకండి, అలా ఉండకండి. అది మంచిది అనే కాదు. ప్రియులారా, అయితే ఆ రోజు దానియేలును సింహాల బోన్లో వేసిన 120 మంది విందు చేస్తున్నారు. ఆటలు, సంగీతము, వాయిద్యాలు, డాన్సులు, నాట్యం. రాజును కూడా ఆహ్వానించారు. ఎందుకురా ఈ విందు? రాజు అడుగుంటాడు, అక్కడ రాయబడలేదు కానీ ఎందుకురా ఈ విందు అంటే చెప్పలా. ఏదో చేసుకున్నాం, మీరు రావాలి అంటే రాజు కూడా వెళ్ళాడు. కానీ విందులో నిలబడలేకపోయాడు. విందులో పాలు పంపులు పొందలేకపోయాడు. ఇందులో రాజు సంతోషించలేకపోయాడు. ఇందులో ఉండలేకపోయాడు. వెంటనే రాజు విందును ఏం చేశాడు? ఆ విందును ఏం చేశాడు? ప్రోగ్రామ్ ఏం చేశాడు? ఆపేశాడు. ఆపేసినట్టుంది బైబిల్లో. విందును ఆపేశాడు. వెళ్ళండి. ఎందుకు? ఆయన దిగులు, ఆయన బాధ. దానియేలును సింహాల బోన్లో ఓ నీతిమంతుడిని మనము అనవసరంగా ఇరికించాం. వీళ్ళ మాటలు నమ్మి దానియేలును తీసుకెళ్ళి మంచి వాడిని తీసుకెళ్ళి అక్కడ పడేశాం. రేపు సలహా ఇవ్వాలంటే దానియేలు లాంటి వాడు అక్కడ పెరుగుతాడు. అందుకే మంచి వాళ్ళని వదులుకోకండి. మంచి సేవకుడిని వదిలిపెట్టొద్దంటే వదిలిపెట్టి కొంతమంది వెళ్ళారు. మొన్న ఒక అతను కలిశాడు. ఏమండి, మీ సంఘాన్ని వదిలిపెట్టిన వ్యక్తి పరిస్థితి ఏమైందో తెలుసా? 1,50,000 అయింది ఖర్చు. కొడుకు బాగోలేక. ఎంత ప్రార్థన చేస్తే మంచి భార్య దొరికింది వాడికి, ఎంత ప్రార్థన చేస్తే మంచి పిల్లలు పుట్టారు, ఎంత ప్రార్థన చేస్తే స్థలము ఇల్లు కొన్నాడు. అయినా పిల్లోడు క్షేమంగా ఉంటాడో తెలియదండి. మీరే వచ్చి ప్రార్థన పెట్టాలంటే ఆపరేషన్ అయిపోయింది, రావాలంటే చూద్దాంలే అన్నాడు. అర్థమవుతుందా మీకు? మంచి సేవకుడు వదిలిపెట్టండి. మంచి భార్య దయచేసి వదులుకోకండి. మంచి భర్త వదులుకోకండి. అంటే మంచి స్నేహితుడు వదులుకోకండి. ఎందుకలా వదిలేస్తారు? ఆ రోజు మంచివాడు ఎవరు? దానియేలు. అల్లాడిపోయాడు. అల్లాడిపోయాడు రాజు. ఆ రాత్రి విందు ఆపేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. ఇంటికి వెళ్ళి నిద్రపోదామంటే కంటి మీద కునుకు రాలేదు. దుప్పటి కప్పుకున్నాడు. వల్ల కాల దానియేలు 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 మనస్సు తీరుతా ఉంది. చదవండి 19వ వచనం, 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 19వ వచనం. తెల్లవారుజామున లేచి పోయెను. అతడు రాగానే దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, సేవకుడు అన్నదానికి చెప్తున్నాడు. దానియేలు ఏం చేశాడండి? సేవ. ప్రజలకు సేవ చేశాడు. దేవుని పని చేశాడు. దేవుని గురించి ప్రకటించాడు. ఆయన పనిముట్టుగా ఉండు, సహాయం తప్పకుండా. ఈ రోజు కాకపోయినా మా కూతురు అల్లుడు ఇద్దరు చేసే ప్రాంతంలో వాళ్ళు జీతానికి చేయాలి లెక్క పాలెంలో. వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు మీరు వచ్చి, తిమోతి గారు మీరు వచ్చి పరిచయం చేస్తారా? ఎలా చేయమంటారు? ఫ్రీగా చేస్తారా? తప్పకుండా. నాకు ఫోన్ చేశారు. ఇలా అడుగుతున్నారు, బావా ఈ పరిచయం చేయమంటున్నారు ఇక్కడ సంఘం పాలెం మీద, ఏమంటావంటే దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకోకండి, పరిచయం చేయండి. 70-80 మంది సంఘస్థులు, 20 మందికి బాప్తీసాలు అప్పగించారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత 20 మందికి పైగా బాప్తీసాలు అప్పగించారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత సంఘములో ఉద్యమం రగిలింది. సంఘములో మంట, ఆత్మీయత, పరిశుద్ధత, భక్తి పట్టకుండా మందిరం నిండా జనము, పిల్లలు. కారణం ఏమిటంటే దీనిని అభిషేకం చేసి అక్కడ పెట్టారు. ఎప్పుడైతే అభిషిక్తులుగా దేవుడు చేశాడో, సేవ చేయండి, ఫ్రీగా చేయండి, వాళ్ళు ఇస్తే కానుక తీసుకోండి, లేకపోతే అడగొద్దు. అక్కడ ఇలా పరిచర్యకు దేవుడు మెచ్చుకున్నాడు.
ఆ ప్రజల్లో ఒక పురికొల్పుని చేశాడు. అనేక మంది రోజు అక్కడ ఆశీర్వదించారు. నేను అడుగుతాను ఎప్పుడన్నా మా కూతుర్ని, అమ్మ ఏమన్నా కానికిచ్చారా? ఎందుకంటే పని చేస్తున్నారు కదా, అడుగుతాను. ఎరా ఈరోజు ఆదివారం కదా, ఫస్ట్ ఆదివారం కదా, ఏమైనా ఇచ్చారా అని అడుగుతాను. అడిగితే బల్లారాధన కదా, ఆ దాంట్లో వాళ్ళు ₹5, ₹10 మనము బాప్టిస్ట్ చర్చిల్లో వాళ్ళు బల్లారాధన తీసుకున్నాక ఆ ప్లేట్లో ఏం చేస్తారు, మళ్ళీ కానుక వేసుకుంటారు. మనం అలా చేయం. వాళ్ళు కూడా అక్కడ అలాగనే చేస్తారు. ఎప్పుడు బల్లారాధన అయిపోయిన తర్వాత బల్లారాధన అంతా తీసుకున్నాక గ్లాసులకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఆ ప్లేట్ తీసుకెళ్తే కానుక వేస్తారు. ఒక 500 వచ్చినాయి నాన్న, 200 వచ్చినాయి అని చెప్తారు. అన్నప్పుడు అయ్యమ్మ బాధపడుతున్నావా, డబ్బులు రాలేదని? లేదు నాన్న, నేను ఒకటే చెప్తాను, చేయండి, నమ్మకంగా చేయండి. నమ్మకమైన వాడికి మెండైన దేవుని పని చేసేవాడికి జీతం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడమ్మా. ఆయన జీతము తప్పకుండా ఇస్తాడు. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట ఇస్తుంది అని చెప్పి వాళ్ళను పురికొలిపి వాళ్ళను మోటివేషన్ చేసి ఆ పరిచర్యలో ముందుకు నడిపిస్తూ వచ్చారు. ప్రతి దానికి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఆ సేవలో. స్త్రీలగా ఈరోజు కరుణ అద్భుతంగా వాడబడుతున్నారు అండి. ఆ, ఆ కరుణ మీ కూతురు వాక్యం చెప్తుంటే వినసొంపుగా ఉంది, చాలు నాకు, ఇది భాగ్యం. పని చేయండి, ఏం ఆశించకండి. దేవుడు తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఆయన ఇచ్చే జీతం ఎలా ఉంటుందంటే, ఆ జీవ కిరీటాన్ని తల మీద పెట్టి, ఏ కిరీటం, జీవ కిరీటాన్ని తల మీద పెట్టి, నీతి కిరీటం అనేది ఇంకొకటి పెట్టి, మహిమ కిరీటం అనేది ఇంకొకటి పెట్టి, బహుమతులన్నీ సత్కరించి ఆ ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయేలా నీకు సత్కారం చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా అండి. ఆఫ్రికా దేశంలో కష్టపడి నరమాంస భక్షకుల మధ్య సేవ చేసి ఆరోగ్యం అంతా కోల్పోయి తిరిగి ఆయన పడవలో ఆ స్టీమర్లో ప్రయాణమై వస్తూ ఉంటే ఆ స్టీమర్ దగ్గరికి కొన్ని వందల వేల మంది ప్రజలు ముందే దండలు కొట్టుకొని పూల దండలు కొట్టుకోవడం చూసి ఈ సేవకుడు అనుకున్నాడు, ఆహా, నా కోసమా ఎంతమంది వస్తున్నారు అని చెప్పి ఆయన ఆతృతగా ఆ సత్కారం చేయడానికి వస్తున్నారు, నన్ను మెచ్చుకోవడానికి వస్తున్నారు అని చెప్పి ఆయన పరుగు పరుగున ఆ స్టీమర్ దిగి ముందుకు వెళ్తే ఆయన ఎవరు పట్టించుకోవాలా. వెనక ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఈ తండ్రులన్నీ అక్కడ ఉన్న ఆ ఊరి ప్రెసిడెంట్కి వేశారు. ప్రెసిడెంట్కి వేస్తే ఈయన ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఏంటి ప్రభా ఇది, ఎలాగని అడిగాడు. ఏంటి ప్రభా, ఎంత కష్టపడ్డాను, 7 సంవత్సరాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్నిసార్లు ఇరుకుల్లో పడ్డాను, నరమాంస భక్షుల చేతుల్లో పడి కూడా తప్పించావు. మరి మా ఊరి వాళ్ళు ఎంత గొప్ప సేవ చేసినందుకు సత్కారం చేస్తాననుకుంటే నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదని బాధపడితే ఆ రోజు దేవుడు అన్నాడు, ఒకసారి చూడు అని ఆ, ఏది తెర మీద చూపించినట్టుగా ఒక దర్శనం చూపించాడు. ఈయన పరలోకానికి వెళ్ళాడు. డోర్ తీయబడింది. నేనే మార్గము సత్యము జీవం అనే డోర్ తీయబడింది. లోపలికి అడుగు పెట్టడం ఆలస్యమే. దేవదూతలు ఆయన కోసము చప్పట్లు కొడుతూ కొన్ని వేల మంది కాదు, కోట్ల దేవదూతలు ఆయన్ని ఆహ్వానిస్తూ సత్కారం చేస్తూ ఆయన గురించి మాట్లాడుతూ ఎంత గొప్ప సేవ చేశామనే దర్శనం చూసి ఒక్కసారిగా ఆయన మైండ్ బ్లాక్. ఇది కావాలా లేకపోతే ఈ భూమి మీద ఉన్న సత్కార్యాలు కావాలా అన్నాడంట దేవుడు. వద్దు ప్రభు, అదే నాకు కావాలి కదా అండి. ఆయన ఇచ్చే మహిమ, నేను చిన్న కానుకిస్తాను మీకు వాక్యం. ఆయన ఇచ్చేది ఎలా ఉంటుంది చెప్పండి. మీకు చిన్న బైబిల్ ఇస్తాను నేను, కొడితే ₹10 బైబిల్ ఏమండి. ఆయన ఇచ్చేది ఎంత ఎంత గొప్పది మీరు ఆలోచించండి. అందుకే పని ఇష్టంగా చేయాలి. ఎవరికి ఆయన సహాయకుడు అంటే అక్కడ రాయబడిన మాట, దానియేలు ఉన్న గో దగ్గరికి వెళ్ళి చదవమ్మా, 20 వచ్చిన చదువు, 20 వచ్చిన. రాగానే దుఃఖ స్వరముతో పిలిచి, ఏ సేవకుడు, ఎవరి సేవకుడు, దేవుని సేవకుడు నువ్వు. ప్రతిరోజు సేవిస్తున్న నీ దేవుడు రక్షింపగలిగినా సింహాల బోన్లో నుంచి సేవకుడు స్వరం ఏమని ఏమని రాజు చిరకాలము దేవుని దృష్టికి ఎలా ఉన్నాను నేను. ఆయన దూతను పంపించి ఏం చేశాడు, సింహాలను వాళ్ళను మూసేసి నన్ను కాపాడాడయ్యా, ఏ హాని నాకు జరగలేదు. అర్థమైందా.
సేవకుడిగా ఉండు, పరిచారికురాలుగా ఉండు, పనిముట్టుగా ఉండు, మంచి పాత్రగా ఉండు. ఏదో ఒక వంతు నీకు వచ్చింది. ఈ పరిచయం చిన్న పరిచయం ఇది. ఆ వచ్చినప్పుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దయచేసి వదులుకోకండి. అది డబ్బు ఇయటమైతేమి, అది కుర్చీలు తీయటం అయితేమి, అది అంట్లు తోమటం అయితేమి, అది సాపలు తీయటం అయితే, అది సండే స్కూల్ చెప్పడం అయితేమి, ఏదైనా సరే ఒక అవకాశం మీకు వచ్చి ఈ పని ఉంది అని సేవకుడుగా నేను ప్రకటించినప్పుడు ఆ పనిని వదులుకోకండి. ఒక పరిచర్యకి సేవకుడిగా, సేవకురాలుగా దేవుడు ఒక మంచి సేవకురాలుగా మంచి జీతం కూడా ఆయన సిద్ధపరుస్తాడు. 3 విషయాలు మీతో చెప్పాడు. ఎవరికి సహాయకుడు? నెంబర్ 1, తండ్రి లేని వారికి, నిరాధారులకు ఆయన సాటి. నెంబర్ 2, ఎవరికి సహాయకుడు? ఆయన ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారికి సహాయం చేస్తారు. నెంబర్ 3, మూడోది, ఆయన సేవ చేయండి. అది పాటైనా, ప్రార్థనైనా, వాక్యమైనా ఏదైనా సరే సాక్ష్యమైన ఆయన సేవలో ఉండండి. దేవుడు అతి కృప, ఆశీర్వాదము ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి ఒక చిన్న పాట పాడుతున్నప్పుడు ప్రభు కానుకలు అర్పిద్దాం.